ఇక్కడేదో పార్టీ జరుగుతుందనుకుంటా. నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి బాస్ని కలిసి వస్తాను. పుష్కర్, ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి టైం లేదు. ప్లీజ్ ప్రియ ఎక్కడుందో చెప్పు. వాణి, ప్రియ బయట కారులో ఉంది. మోహన్ సార్ ఇల్లు ఇదేనని నాకు తెలీదు. జయసార్ ఇక్కడికి వచ్చారా? లేదా ఉన్నట్టుండి ఎక్కడికి మాయమైపోయావు పుష్కర్? నాకు పెళ్ళి, అక్కడ ప్రతి ఒక్కరూ ఉన్నారు, నువ్వు లేవు, ప్రియ కూడా లేదు. ఏడవకు ప్రియా, నీ సంతోషమే నా సంతోషం. నేను మన డాడీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంతే. పుష్కర్, నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆ దేవుడు నాకు ఎంతో అన్యాయం చేశాడు. ఓ విషయం తెలుసా, నాకు పెళ్ళైన తర్వాతే ప్రియ స్థానంలోకి వాణి వచ్చిందన్న సంగతి నాకు తెలిసింది. నేను చేసుకోబోయే అమ్మాయి మారిపోయింది, కానీ నాకు తెలియలేదు. అప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను, ప్రియ జీవితం నాశనం చేస్తాను. తన్ను మాత్రమే కాదు, తన్ని తీసుకెళ్లిన వాడిని కూడా సర్వనాశనం చేసి పారేస్తాను. వాళ్ళిద్దరూ నా ప్రేమతో ఆడుకున్నారు. అందుకిప్పుడు నేను వాళ్ళ జీవితాలతో ఆడుకోబోతున్నాను. పుష్కర్, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఎలాగైనా నువ్వు వాళ్ళని వెతికి తీసుకురావాలి. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మాల్యా. ఎక్స్క్యూజ్ మీ. ఈరోజు మొట్టమొదటిసారిగా జయసార్ కళ్ళెర చేయడం చూశాను. నా జీవితాన్ని నిలబెట్టిన వారు, మరియు నాకు ఏమైంది, ప్రియకి, నా ఇంట్లో వాళ్ళకి సంబంధించి వాళ్ళకేమై ఉంటుంది, నేను ఇదంతా ఎందుకు చేశాను? జై మాటలు విని నీ మొహం మారిపోయిందేంటి? నువ్వు ఎప్పుడూ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతావు కదా. చూడు పుష్కర్, జై జీవితంలో ఏది కోరుకున్నా అదే కావాలనుకుంటాడు. కానీ ఇప్పుడు నథింగ్. కానీ నీకు కూడా బాగా తెలిసి ఉంటుంది కదా, జైని ఎవరు ఇంత పెద్ద మోసం చేసుంటారని. ప్రియ జీవితంలోకి ఎవరొచ్చారని జైని వదిలేసి వెళ్ళిపోయింది. అసలు వాళ్ళకంత ధైర్యం ఎలా వచ్చిందంటావు? జైని అవమానించడానికి అంతటి ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పు పుష్కర్. ఎవరినైతే జయసార్ నాశనం చేయాలనుకుంటున్నారో అతను జయసార్ పెళ్లిలోంచి ప్రియని ప్రపంచానికి దూరంగా తీసుకెళ్లినవాడు ఎవరంటే నేనే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చెప్పింది అబద్ధం కాదు, నిజమే సార్. ఓ, ఐఎమ్ వెరీ సారీ సార్, చూడకుండా తగిలింది, సారీ. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా.
చూడండి మిస్టర్ మోహన్, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రియా ఇక్కడ. వాణి, పుష్కర్ నాతో అంతా చెప్పాడు, కానీ ఇప్పటి వరకు జైకేమీ తెలియదు. ప్లీజ్ మిస్టర్ మోహన్, మాల్యా గారికి ఏం చెప్పొద్దు. ఆయనకి తెలిస్తే ఏమవుతుందో. వాణి, జై నేను చిన్ననాటి స్నేహితులం, మేమిద్దరం కలిసే పెరిగాం. కానీ నాకు ఓ విషయం అర్థం కావడం లేదు. పుష్కర్ జైకి ఎందుకు ఇలా ద్రోహం చేశాడు? కానీ మనందరికీ తెలుసు పుష్కర్ ఈ రోజు ఎలా ఉన్నాడంటే జయ్యే కారణమని. చూడండి మిస్టర్ మోహన్, నేను ఇప్పుడు ప్రియ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ప్రియను ఎలాగైనా ఇక్కడి నుంచి బయటికి పంపించేయాలి. దయచేసి మాకు హెల్ప్ చేయండి. నేను మీ ఇద్దరికి హెల్ప్ చేయలేను. ఎక్స్క్యూజ్ మీ జయనయ్య, నీతో కొంచెం మాట్లాడాలి. జిజ్ఞాస, జయనయ్య, నీతో నేను అర్జెంట్గా మాట్లాడాలి. ముఖ్యమైన విషయం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్క్యూజ్ మీ. జిజ్ఞాస, విషయం ఏంటి? జయనయ్య, అది జిజ్ఞాస ఏంటో చెప్పు. ప్రియా ఇక్కడే ఉంది. ఇదే పార్టీలో. వాట్? నాకు తెలుసు నువ్వు నా మాటలు నమ్మవని, కానీ ప్రియ ఇక్కడే ఉంది. అలా ఎలా జరుగుతుంది జిజ్ఞాస? జయనయ్య, నేను తన్ని నా కళ్ళతో చూశాను. తను ఇక్కడే ఉంది. తను అదిగో అక్కడ మేడ మీద గదిలో ఉంది. చూడనయ్య, చెప్పడం నా బాధ్యత గనక నేను చెప్పాను. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. ఆ గదిలో ఎవరున్నారు? ఎవరూ లేరు. పద, కిందకి వెళ్ళి మాట్లాడుకుందాంరా. కమాన్ జై. జై